మోషే గారు సీనాయి పర్వతం మీద ఉంటుండగా 40 దినాలు ఆయన ఉపవాసములు చేశారు. 2 పర్యాయములు బైబిల్ గ్రంథములో మోషే సుఖోపవాసాలు ఆసక్తితో శ్రద్ధతో చేసేవారికి దేవుడిచ్చే ఆశీర్వాదము తలాంతులు చాలా ఉన్నతంగా ఉంటాయి. మనం ఒకసారి జాగ్రత్తగా గనక గమనించినట్లయితే మోషే సుఖోపవాసములు దైవ ప్రత్యక్షత అనుభవాన్నిస్తుంది. దైవజనులు దేవదాసయ్య గారు పాటలో రాస్తూ, దేవా నాకు కనబడమన్నా దైవ దర్శనము నాకు కనబడదా, దేవా నాతో మాట్లాడుమన్నా దేవుడు నాతో మాట్లాడడా అని అన్నారు. కనుక దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు. ప్రియ స్నేహితులారా, మోషే గారి యొక్క జననము గురించి నిర్గమకాండములో వ్రాయబడింది. కానీ మోషే గారు పుట్టకముందే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అనేది బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. దేవుడు సృష్టిని కలుగు చేయుట, దేవుడు మానవుని నిర్మించుట, ఆదాము అవ్వలు ఏదేను తోట, తరువాత ఆదాము అవ్వలు కయ్యీను హేబేలును జన్మించుట, హానోకు యొక్క అనుభవాలు, నావోహు గారి యొక్క అనుభవాలు, అబ్రహాము గారి అనుభవాలు, ఇస్సాకు గారి అనుభవాలు, యాకోబు గారి అనుభవాలు, యోసేపు గారి అనుభవాలు, ఇవి ఆది కాండములో ఉన్న 50 అధ్యాయాలలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర దాగుంది. ఈ దినాన ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానము చేస్తూ ఉన్నాము అనంటే కారణం, దేవుని సహవాసములో కూర్చున్న మోషే గారికి దేవుడు ఈ సంగతులను బయలుపరిచాడు. జరిగిపోయిన వేల సంవత్సరాల చరిత్ర మోషే గారికి ఏం చేయబడింది? బయలుపరచబడింది. అలాగనే ప్రియ స్నేహితులారా, మరి జరగబోయే సంగతులను కూడా దేవుడు మోషే గారికి ఏం చేశాడండి అంటే బయలుపరిచిన అనుభవాన్ని మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణము, వాటికి ఏ తెరలు వాడాలి, ఏ కర్రలు వాడాలి, ఏ లోహము వాడాలి అనే అనేకమైన సంగతులు దేవుడు మోషేకు బయలుపరిచారు. దేవుని అంతరంగములో ఉన్న ఆ యొక్క స్నేహితులరా ధర్మశాస్త్రము దేవుడు మోషేకు ఉపవాసాలలోనే బయలుపరిచారు. కనుక ఈ మోషే సుఖోపవాసములు దేవుని చిత్తము తెలుసుకునే సమయము, దేవునిని సమీపించి కనుగొనే సమయము. చాలామంది జీవితాల్లో ఒక విధమైన నిరాశ ఉంటుంది. మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది? ఒక్కొక్కరి నమ్మకాలు ఒక్కొక్కలా ఉంటున్నాయి, ఒక్కొక్కరి దగ్గరికి వెళుతున్నారు. కానీ ఎవరైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగితే, దేవుడు మోషేతో ఎలా మాట్లాడాడో మనతో కూడా అదే విధముగా మాట్లాడువాడై ఉన్నాడు. మోషేతో ఎలాగున మాట్లాడాడో, ఏమి చూపించాడో, మనకు కూడా జరగబో విషయాలు ఆయన బయలుపరచు దేవుడై ఉన్నాడు. కనుక మోషే సుఖోపవాసముల విషయంలో ఏ ఒక్కరము కూడా నిర్లక్ష్యము కానీ అశ్రద్ధ కానీ మనము ఉండకూడదు. శిలువ ధ్యానాలలో ప్రభువారి శ్రమను తలంచుకుని, ప్రేమను తలంచుకుని, ఆయన త్యాగమును తలంచుకుని
పశ్చాత్తాపపడుతూ నా నిమిత్తమే కదా ప్రభువా అని ఎలాగునైతే ప్రభు పాదాల దగ్గర కూర్చుని మరి శుద్ధత కొరకు మనం ఎలాగున విజ్ఞాపనలు చేస్తున్నామో దైవ ప్రత్యక్షత కొరకు కూడా ఈ దినాలలో అలాగునే మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రియ స్నేహితులారా, లేఖనమును జాగ్రత్తగా గమనించినప్పుడు మనం చదువుకున్న మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయు నిమిత్తము అని. ఎక్కడున్నామంట? చీకటిలో ఉన్న వారము. చీకటిలో ఉన్న మనలను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారు అని లేఖనము మనకు వివరిస్తుంది. నిర్గమము అనగా అర్థాలు కొన్ని ఉన్నాయి. నిర్గమము అనగా విముక్తి, నిర్గమము అనగా బయలుదేరి వెళ్ళుట, చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి వెళ్ళుట, ఎండలో ఉన్నవారు నీడలోనికి వెళ్ళుట, క్షామములో ఉన్నవారు క్షేమము కలిగిన స్థలములోనికి వెళ్ళుట, బానిసత్వములో ఉన్నవారు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమును స్వతంత్రించుకొనుట. కనుక దేవుని పిల్లరా, ఈ నిర్గమము అంటే విముక్తి. ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో ఆ పరిస్థితి నుండి దేవుడు ఏం చేశాడంటే విముక్తిని కలుగజేశాడు. ఈ యొక్క 40 దినములు ఆచరించుట వలన ఇంతవరకు ఏ పరిస్థితిలో మనము నలిగిపోతున్నామో, ఏ పరిస్థితిలో మనము కృంగిపోతున్నామో, ఏ పరిస్థితుల్లో మనము విసిగి వేషారిపోతున్నామో ఆ పరిస్థితులన్నిటిలో నుండి కూడా దేవుడు మనలను విడిపించువాడై ఉన్నాడు, విమోచించువాడై ఉన్నాడు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని పిల్లరా, మనము కొన్ని విషయాల్లో నేను ఇలాగే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఇదే చేస్తాను అని అనుకుంటాం. కానీ దేవుడు కొంతమందికి కొన్ని విషయాలను బయలుపరుస్తాడు. ఇశ్రాయేలీలైన వారి విషయంలో వారు కనాను దేశంలో ఎలా ఉన్నారంటే కరువులో ఉన్నారు. యాకోబు గారు ఆయన సంతతి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యోసేపు గారి ద్వారా అంటే క్షామములో ఉన్న వారికి క్షేమము కలిగిన స్థితినిచ్చింది. కాండము అనే మాటకి అర్థము చాలా లోతున్నాయండి. కా అంటే కావలసిన వారు అని అర్థం. ఏంటండి? కావలసిన వారు. ఎవరికి కావలసిన వారు అంటే దేవునికి, ప్రజలకు కూడా. దేవుని పిల్లల 430 సంవత్సరాల బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీలైన వారిని విడిపించడానికి ఒక నాయకుడు, ఒక నమ్మకస్తుడు కావాలి. ఆ కావలసిన వ్యక్తి ఎవరు అంటే మోషే. మోషే వచ్చే వరకు దేవుడు ఎదురు చూడాల్సి వచ్చింది, ప్రజలు కూడా ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ కాండములో 2వ అక్షరము 0. చాలామందికి 0 విలువ తెలియదు, కానీ ఈ 0 పరిపూర్ణముగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? పూర్ణముగా ఉంటుంది. దేవుని ప్రియ స్నేహితులారా, ఈ ఇశ్రాయేలీలైన వారికి దేవుడు అన్నీ పరిపూర్ణముగా ఇచ్చాడు. ఏది తక్కువ చేయలేదు, ఏది వెలితి చేయలేదు, ఏది అసంపూర్ణంగా మిగలలేదు. వారికి అన్నీ కూడా దేవుడు ఎలా ఇచ్చాడండి అంటే పరిపూర్ణముగా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. 3వదిగా డా అంటే ఎండ, నీడ. ఎండలో ఉన్న వారికి నీడనివ్వడానికి, ఇటండి ఎండలో ఉన్న వారికి నీడనివ్వడానికి కొన్ని విచిత్రమైన విషయాలు మనకు కనిపిస్తాయి. కనాను దేశములో యాకోబు గారు ఆయన సంతతి కరువులో ఉన్నారు, కష్టములో ఉన్నారు, బాధలో ఉన్నారంటే వారు ఎండలో ఉన్నారు.
ఎండలో ఉన్న వారికి యోసేపు గారు ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతంలో నీడనిచ్చాడు. ఏంటండి? ఎండలో ఉన్న వారికి దేవుడు ఏమిచ్చాడు? ఐగుప్తు దేశములో గోషేను ప్రాంతంలో నదీ ప్రవాహక ప్రాంతంలో దేవుని పిల్లరా వారికి ఉండడానికి శ్రేష్టమైన భూభాగములు ఇచ్చాడు. వారు తినడానికి ఎంతో విలువైన ఆహారం ఇచ్చాడు. కానీ యోసేపు గారు ఒక మాట చెప్పాడు, అబ్బాయి నీ చనిపోయినప్పుడు మీరు ఇక్కడ ఉండొద్దు, తిరిగి మరలా వెళ్ళిపోండి అని. కానీ వారు ఏం చేయలేదంటే వెళ్ళలా. యోసేపు గారి మాట వారు వినలేదు. కనుక నీడలో ఉన్నవారు మరలా ఎక్కడికి వచ్చారు? ఎండలోనికి వచ్చారు. 430 సంవత్సరాలు వారు కటిక బానిసత్వములో మగ్గిపోయారు. మరలా ఎండ అనుభవం వచ్చింది. ఎండలో వారు పెట్టిన మొరలు విన్న దేవుడు తిరిగి మరలా మోషే ద్వారా ఏమినివ్వడానికి? నీడనివ్వడానికి. ఇశ్రాయేలు ప్రయాణంలో దేవుడు పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అందరూ చెప్పాలి, పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో వ్రాయబడింది వారి బట్టలు మాయలేదు అనుంది. 40 సంవత్సరాల ప్రయాణములో వారి బట్టలు మాయలేదు అని వ్రాయబడింది. వారి చెప్పులు అరగలేదు అని వ్రాయబడింది. వారి కాళ్ళకు వాపులు రాలేదు అని వ్రాయబడింది. అంటే దేవుడు ఈ ఇశ్రాయేలీల కనాను ప్రయాణంలో వారికి ఎంత సౌఖ్యం ఇచ్చాడో, ఎంత సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చాడో లేఖనములో ఈ సమయమందు మనమందరము కూడా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఇక్కడ వాక్యము జాగ్రత్తగా ధ్యానము చేసినప్పుడు క్షామములో ఉన్న వారికి నమ్ముకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు క్షేమమిచ్చువాడై ఉన్నాడు. ఏంటండి? క్షామములో ఉన్నవారు అంటే కరువులో ఉన్న వారికి దేవుడు ఏమిస్తున్నాడు? క్షేమమునిస్తున్నాడు. నిర్గమకాండము 1వ అధ్యాయమును మీరు ధ్యానించారు. ఈ నిర్గమకాండము ఈ 1వ అధ్యాయమును జాగ్రత్తగా గమనించినప్పుడు లేక ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రియులారా కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, వృద్ధి అనేది కనిపిస్తుంది. ఏంటండి? వృద్ధి అనేది కనిపిస్తుంది. రెండవది, అసూయ అనేది కనిపిస్తుంది. మూడవది, శ్రమ అనేది కనిపిస్తుంది. నాలుగవది, దైవ భయం అనేది కనిపిస్తుంది. ఈ 4 విషయాలు కూడా దేవుని ప్రియ స్నేహితులారా ఇందులో కనిపిస్తున్నాయి. 1వ అధ్యాయము యొక్క అనుభవాలలో మనం చూడొచ్చు. ఏంటండి? ఈ 4 విషయాలు 1వ అధ్యాయము యొక్క అనుభవాలలో మనము చూడొచ్చు. జాగ్రత్తగా గమనిస్తే ఈ 1వ అధ్యాయములోని ఇశ్రాయేలీలైన వారి వృద్ధిని ఫరో రాజు చూడలేకపోతున్నాడు. యోసేపు అంటే ఎవరో ఎరగని ఒక రాజు వచ్చాడు. ఆ రాజు ప్రజలైన వారు ప్రబలిపోతున్నారు, ప్రజలైన వారు విస్తరిస్తున్నారు, ప్రజలైన వారు వృద్ధి చెందుతున్నారంటే రేపటి ఒక దినమున యుద్ధం ఏదైనా వస్తే వీరు శత్రువులతో కలిసి మన మీద తిరుగుబాటు చేస్తారేమో, అమ్మో వీరిని ఎలాగునా ఉండనివ్వకూడదు. నేటి దినాలలో చాలామందికి ఎదుటి వారి వృద్ధిని చూస్తే అసూయ. ఈ రోజున అన్నదమ్ములను చూసిన అసూయపడేవారున్నారు. తోడబుట్టిన తోబుట్టువులను చూసి అసూయపడేవారున్నారు. బంధువులలో, కుటుంబ సభ్యులలో, దేవుని ప్రియ స్నేహితులారా స్నేహితులలో కూడా అసూయపడేవారున్నారు. వ్యవసాయం చేసే రైతులు తమ తోటి వారి పంట బాగా పండితే అసూయపడేవారున్నారు. వ్యాపారస్తులు
లాభము పొందుతుంటే అసూయపడేవారు చాలా మంది ఉన్నారు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందన్నా, ఇల్లు కట్టుకున్నారన్నా, వాహనాలు కొనుక్కున్నారన్నా, ఆభరణాలు చేయించుకున్నారన్నా, సంతోషంగా ఉన్నారన్నా, వార్వలేని తనము కలిగిన వారు చాలా మంది ఉన్నారు నేటి దినాలలో. దేవుని ప్రియులారా, అసూయ అనబడిన స్వభావము గుణము ఎవరిదండి అంటే సాతానుది. అసూయ గుణం ఎవరిదండి? నా బంగారు తల్లుడు చెప్పాలి. సాతాను గాడి స్వభావం. ఏ స్వభావం అది? అసూయనే స్వభావము, సాతాను యొక్క స్వభావం. ఎవరన్నా సరే మిమ్మల్ని చూసి వారవలేకపోతున్నారంటే వారిలో ఏ ఆత్మ ఉంది అంటే ఫరో ఆత్మ ఉంది. వారిలో ఏ ఆత్మ ఉంది అంటే దురాత్మ ఉంది. దేవుని ప్రియులారా, ఎప్పుడైతే దావీదును చూచి సౌలు అసూయపడ్డాడో, సౌలులో ఉన్న దైవాత్మ వెళ్ళిపోయి సౌలులోనికి ఏమొచ్చిందంట? మంగార్తలుడు చెప్పాలి. ఎందుకు? అసూయ ఉన్న చోట దేవుని ఆత్మ ఉండదు. అసూయ ఉన్న చోట పరిశుద్ధాత్మ ఉండదు. అసూయ ఉన్న చోట కేవలము దురాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. లేఖనాన్ని జాగ్రత్తగా గనక గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు వృద్ధి అవుతుంటే ఈ ఫరో వారిని చూచి ఏం చేశాడండి? అసూయపడ్డాడు. అసూయపడి ఏం చేశాడండి అంటే వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేశాడు. ఏం పాడు చేశాడు? చెప్పాలి అందరూ. ఆరోగ్యాన్ని పాడు చేశాడు. పాడు చేశాడా లేదా? పనిని రెట్టింపు చేశాడు. జీతం అదే. 8 గంటల పని చేసే వాళ్ళు రెట్టింపు సమయం పని చేయాల్సి వచ్చింది. శరీరం అలసిపోతుంది. దేవుని ప్రియులారా, ఏ రోజు లెక్క ఆ రోజే అప్పగించాలి. గడ్డివ్వనంటాడు, కొయ్యకాలు ఇవ్వనంటాడు, కనిటికలు చేయాలంటాడు, కాల్చాలంటాడు, లెక్కేమో అప్పగించమంటాడు. వార్వలేని అసూయపరుడైనటువంటి ఈ ఫరో వారి ఆరోగ్యాన్ని పాడు చేశాడు. వార్వలేని ఫరో ఆత్మీయ జీవితాన్ని పాడు చేశాడు. ఏంటండి? ఆత్మీయ జీవితాన్ని ఎలా అంటారా? పనికివైపోయింది. ప్రార్థన తగ్గిపోతుంది. ప్రార్థన చేసుకునేంత సమయం వారికి లేదు. వండుకోవడం, పని చేయడం, వచ్చి తినడం, పండుకోవడం. ఇక ప్రార్థన చేసే అనుభవం వారికి లేదు. కనుక వారవలేని అసూయపరుడైన ఫరో ఆరోగ్యాన్ని పాడు చేశాడు. రెండవది ఆత్మీయ జీవితాన్ని పాడు చేశాడు. మూడవదిగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారి యొక్క ఆయుష్కాలాన్ని పాడు చేశాడు. అధికమైన పని వల్ల, అధికమైన శ్రమ వల్ల అనేకులు చనిపోతున్నారు. ఆయుక్షీణం వచ్చేస్తుంది. అంత మాత్రమే కాదు, మగపిల్లలందరినీ చెప్పాలి. కారణం ఏమిటంటే అసూయ. ఎదుటివాని యొక్క నాశనము కోరుతుంది. కనుక మనలో ఎవరైనా ఏడుస్తున్నారండి అంటే వాళ్ళ పేరేంటి? ఫరో. వారిలో ఏ ఆత్మ ఉంది? ఖచ్చితంగా 100% అసూయపరులలో ఏ ఆత్మ ఉండదు? దైవాత్మ ఉండదు. అసూయపరులలో ఖచ్చితంగా దురాత్మ పనిచేస్తున్నాడు అని అర్థం. సరే, మంచిది. సాతానుడు ఇలాగుని అసూయపరుడు. లూసిఫర్ను ఎవ్వరూ పడేయలేదు, తనంతట తానే పడ్డాడు. కారణము, దేవునితో సమానునిగా తన్ను తాను హెచ్చించుకున్నాడు. నా సింహాసనం ఆయనతో పాటు సమానంగా నేను వేసుకుంటాను. నేను చాలా ఉన్నతమైన స్థలముల మీద ఎక్కి కూర్చుంటాను. బైబిల్ గ్రంథం అంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారయుక్తమైన మనస్సు నడుచునని బైబిల్ అంటుంది.
స్నేహితులారా, దయచేసి గమనించాలి. ఈ దినాన లూసిఫర్ తను పడిపోయాడు, తనంతట తాను దేవునికి దూరమయ్యాడు. దేవునికి దగ్గరగా ఉన్న ఆదాము అవ్వలను కూడా ఏం చేశాడు? దూరం చేసేసాడు. కేవలము ఆదాము అవ్వలనేనా అంటే కాదు, నేటి కాలంలో అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? చెప్పాలి బంగారు తల్లులారా, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, దేవుని పిల్లరా, ఈ మూడింటిని ప్రయోగించి విశ్వాస భ్రష్టులుగా మార్చేస్తున్నాడు, భక్తిహీనులుగా మార్చేస్తున్నాడు, నామకార్థ క్రైస్తవులుగా. దేవుని పిల్లరా, దేవుని మీద విసుగుదల పుట్టిస్తున్నాడు, దేవుని మీద ఉన్న నిరీక్షణను పాడు చేస్తున్నాడు. కనుక వార్వలేని వారు పాడు చేస్తూ ఉంటారు. దేవుడేమో బాగు చేస్తాడు, సాతానేమో పాడు చేస్తాడు. దేవుడేమో పడిపోతున్న నిన్ను నిలవబెడతాడు, అదే సాతానుడు నిలబడిన నిన్ను చెడగొట్టడానికి, పడగొట్టడానికి శక్తి వంచన లేకుండా అతడు ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. ఈరోజు నా ధ్యానాంశంలో శ్రమ ఎక్కువైంది వారికి, అవునా కాదా? కానీ ఎంత శ్రమ ఉందో అంత వృద్ధి వచ్చింది. మొదటి అధ్యాయము 12వ వచనములో వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించింది. వీరు విస్తరిస్తుంటేనట ఫరో వీరిని చూసి అసహించుకున్నాడు అని ఉందండి బైబిల్లో. ఏం చేస్తున్నాడు? శ్రమ వచ్చింది అంటే నీ నాశనము కొరకు కాదు, మేలు కొరకే. యోబు గారికి కలిగిన శ్రమ యోబుకి ఏం చేసింది? మేలు చేసిందా లేదా? ఒక రోజున దావీదు గారు అంటాడు, శ్రమ పడుట నాకు మేలాయను అంటాడు. ఎట్లండి చెప్పాలి? శ్రమ పడుట నాకు మేలాయను అంటాడు. దైవజనులు దేవదాసయ్య గారు పాటలో రాశారు, మానవుడు శ్రమను పొందక, చెప్పాలి నా బంగారాలు, దైవ మానవుడు ఇటు కాగలడు. శ్రమలు ఉపకారము, శ్రమలే హారము అన్నాడు ఆయన. శ్రమలు ఉపకారము, శ్రమలే హారము అన్నాడు. శ్రమలు లేక స్వర్గమే లేదు అని రాశారు పాటల్లో. కనుక వాక్యములో గమనించినప్పుడు దేవుని పిల్లల ఎండ ఉంది, నీడ ఉంది. ఎండలో ఉన్న వారికి నీడనిచ్చేవాడు దేవుడే. ఆయా కాలములలో ఆయా భక్తులను, ప్రవక్తలను, దైవజనులను పంపించి దేవుడు వారికి క్షేమము కలుగు చేయువాడై ఉన్నాడు. సరే, వృద్ధి గురించి ధ్యానించాం, అసూయ గురించి ధ్యానించాం, శ్రమ గురించి కూడా ధ్యానించాం. ఆఖరిది 4వది దైవ భయం. నేటి దినాలలో చాలా మందిలో ఏమి లేదండి అంటే చెప్పాలి, దైవ భయము లేదు. దైవ భయము లేదు, చాలా మందిలో దైవ భయం లేదు. దైవ భయము లేదు కాబట్టే దేవుడు జలప్రళయాన్ని పంపించాడు. దైవ భయము లేదు కాబట్టే సొదొమ గొమొర్రా మీదకి అగ్నిగంధకములను పంపించాడు. భయము లేదు కనుకనే ఇశ్రాయేలీయులు సరిగినప్పుడు, గొనిగినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, దేవదూషణ చేసినప్పుడు దేవుడు ఒకసారి భూమి తెరిచి వారిని మింగివేసింది. సర్పాలు కరిచి చనిపోయారు. దేవుని ప్రియ స్నేహితులారా, అగ్ని కురిచి కాలి చనిపోయారు. ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన వారిలో యెహోషువ, కాలేబు మినహాయించి ఎవ్వడు, వారి సంతతి వెళ్ళారు కానీ వారు ఎవరు వెళ్ళలేరు. కారణం ఏమిటండి అంటే వారిలో ఏమీ లేదు, దైవ భయం లేదు. ప్రభువును నమ్ముకున్న వారిని ధన్యులని, ప్రభువుని ఎరగని వారిని అన్యులని మనం సంబోధిస్తాం. అన్యులైనా ధన్యులైనా, ఏంటండి? అన్యులైనా
ధన్యులైన ఎవరిలోనైనా దైవ భయం అనేది ఉండాలి. ఏంటండి? రాహాబు అనబడిన వేశ్య తన దేహమును పాపముతో నింపుకున్న వేశ్య కూడా భయం ఉందా లేదా? మీ దేవుని గూర్చి మేము విన్నప్పుడు గజగజ ఏమంటుందండి? ఒక వేశ్య చెప్తుంది, గజ 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 మేము వణికిపోయాం మీ దేవుని కార్యాల గురించి మేము విన్నప్పుడు. ఇక్కడ వీరు మంత్రసానులు, క్షిప్ర పూయ అనబడిన వారు ఎవరండి? చెప్పాలి నా బంగారు తల్లి. మంత్రసానులు. వారు మనుష్యులకు భయపడలేదు, రాజులకు భయపడలేదు, రాజాజ్ఞకు వారు భయపడలేదు. మన షడ్రకు మేషకు అబెద్దునుగో అనే వారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం, దానియేలు గారి గురించి గొప్పగా చెప్పుకుంటాం, కానీ మంత్రసానుల గురించి కూడా గొప్పగా చెప్పుకోవాలి. వారు మనుష్యులకు భయపడిన వారు కాదు, వారు దేవునికి భయపడ్డారు కనుక దేవుడు వారికి మేలు చేశాడని బైబిల్ గ్రంథంలో ఉంది. దేవునికి భయపడే వారికి దేవుడు ఎప్పుడూ ఏం చేస్తాడండి అంటే మేలు చేస్తాడు. మేలు చేయకుండా ఉండే దేవుడు కాడు. చాలామంది ఈ దినాలలో ఏం చేయట్లేదంటే భయపడట్లేదు. దైవ భయం లేదండి. ఏదో కష్టం వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడో, రోగం వచ్చినప్పుడో దేవుణ్ణో మందిరాన్నో ఆశ్రయిస్తున్నారు. కానీ దేవుని పిల్లలు అన్నీ బాగుంటే అసలు కనీసం దేవుడు జ్ఞాపకములోనికి కూడా రాని పరిస్థితి. అంటే నామకార్థత అండి. చాలా మందిలో వేషధారణ ఎక్కువైపోయింది. ఈ రోజున బంధువులకు భయపడుతున్నాం, కుటుంబ సభ్యులకు భయపడుతున్నాం, సమాజానికి భయపడుతున్నాం. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు. సమాజం ఎంత భయంకరంగా ఉందంటే మనం నవ్వితే ఏడుస్తున్నారండి, మనం ఏడుస్తుంటే నవ్వుతున్నారు. ఇటువంటి భయంకరమైన సమాజానికి భయపడుతున్నాం కానీ దేవునికి భయపడడం లేదు. సిలువ మీద ఉన్న దొంగ అంటాడు, నువ్వు భయపడవా దేవునికి అంటాడు. నీవు ఇదే శిక్షావిధిలో ఉన్నావు కదా, నీకెందుకు భయం లేదు? దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథంలో కొన్ని వందల చోట్ల ఉంది యెహోవా యందు భయము భక్తి కలిగిన వారికి. భక్తి ఎంత అవసరమో భయము కూడా అంతే అవసరం. మోషేసు కోపవాసాలు ప్రారంభించబడ్డాయి. ఈరోజు మొదలుకొని 40 దినముల వరకు భారము కలిగి ప్రార్థించాలి. మోషేకు కనబడినట్లుగా తండ్రి నాకు కూడా కావడం. మోషేతో మాట్లాడిన తండ్రి నాతోనూ మాట్లాడు. మోషేకు జరిగిన సంగతులు, జరగబోయే సంగతులు బయలుపరిచిన తండ్రి నా విషయంలో నీ చిత్తం ఏంటో, నా కుటుంబ విషయంలో నీ చిత్తం ఏమిటో, మా సంఘ విషయంలో నీ ఉద్దేశం ఏమిటో నీవు మాకు బయలుపరచు. ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దానియేలు గారు గొప్ప మాట మాట్లాడతాడు, మర్మములను బయలుపరచు. దేవుడు ఉన్నాడు మాకంటాడు. మన దేవుడు ఎటువంటి వాడని నా బంగారు తల్లులారా, మర్మములను బయలుపరిచే దేవుడు కనుక ఏ సంగతులైనా నీవు ఆయన నామమెత్తి ప్రార్థించినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు, ఆయన కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితముగా బయలుపరుస్తాడు. మనమున్న పరిస్థితులలో నుండి విమోచిస్తాడు, విడిపిస్తాడు. లేవలేని పరిస్థితులలో నుంచి, లేక నాశనకరమైన పరిస్థితిలో నుండి, హానికరమైన పరిస్థితిలో నుండి, తృణీకరింపబడిన పరిస్థితులలో నుండి, లేకపోతే అవమానించబడిన పరిస్థితులలో నుండి దేవుడు మేలుకరమైన క్షేమకరమైన పరిస్థితులలోనికి నడిపించువాడై ఉన్నాడు. మనం ఏ స్థితిలో పడి ఉన్నామో మనకు తెలియదు, కానీ మన దేవుడు లేవనెత్తు దేవుడు, మన దేవుడు బలపరచు దేవుడు, మన దేవుడు నడిపించు దేవుడు, మన దేవుడు తోడయ్యుండే
వాక్యములో ఆయన అంటాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన చనిపెట్టెను, తల్లైనా మరుచునేమో, నేను నిన్ను మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. ప్రభువు కృప తోడయుండును గాక. ఆమేన్.